మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి మరో కీలక విషయం వెల్లడైంది. ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్ నేవీకి చెందిన యుద్ధ నౌకలు భారత క్షిపణులకు అందకుండా సుదూర ప్రాంతాలకు తరలిపోయినట్లు ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. కరాచీ నౌకాస్థావరంలో ఉండాల్సిన యుద్ధ నౌకల్లో కొన్నింటిని కమర్షియల్ టెర్మినల్స్లోకి తరలించగా మరికొన్నింటిని ఇరాన్ సరిహద్దుల్లో ఉంచినట్లు ఆ చిత్రాల్లో కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్తో దాయాది పాకిస్తాన్కు భారత్ చుక్కలు చూపించింది. భారత సైనిక పరాక్రమానికి భయపడి తమ యుద్ధ నౌకలను పాక్ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తాజాగా వెల్లడైంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ నేవీకి చెందిన యుద్ధ నౌకలు భారత క్షిపణులకు అందకుండా సుదూర ప్రాంతాలకు తరలిపోయినట్లు తాజాగా ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. కరాచీ నౌక స్థావరంలో ఉండాల్సిన యుద్ధ నౌకల్లో కొన్నింటిని పాకిస్తాన్ కమర్షియల్ టెర్మినల్స్ లోకి తరలించగా మిగిలినవి ఇరాన్ సరిహద్దుల్లో దాచిపెట్టినట్లు ఆ చిత్రాల్లో కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు పాక్ తన యుద్ధ నౌకలను కరాచీ నౌక స్థావరం నుంచి తరలించినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. మే 8వ తేదీ నాటి చిత్రాల్లో కరాచీ నౌకా స్థావరంలో వీటి జాడలేదు. అదే నెల 10వ తేదీన 7 పాక్ వార్షిప్లు ఇరాన్కు 100 కిలోమీటర్ల దూరంలోని గ్వదార్ పోర్టులో దర్శనమిచ్చాయి. వీటిల్లో జుల్ఫికర్ శ్రేణి ఫ్రెగేట్లు ఉన్నాయి. ఇవి చైనాలో తయారయ్యాయి. ఆపరేషన్ సింధూర్కు కేవలం 6 నెలల ముందు చైనా నుంచి 4 జుల్ఫికర్ శ్రేణి నౌకలు పాక్కు వచ్చాయి. చైనా పాక్ ఆర్థిక కారిడార్కు కిరీటరత్నంగా గొప్పలు చెప్పుకునే పాక్ గ్వదార్ పోర్టును ఆపరేషన్ సింధూర్ సమయంలో తాత్కాలిక నౌకా ఆశ్రయంగా మార్చింది. మే 10వ తేదీన సైనిక యుద్ధ నౌకలతో ఈ పోర్టు నిండిపోయింది. ఆ ఓడరేవులో 2 జుల్ఫికర్ శ్రేణి ఫ్రిగేట్లు, 2 తుగ్రిల్ క్లాస్ ఫ్రిగేట్లు, పాక్ ఏకైక యుఎస్ నిర్మిత ఆలివర్ హజార్డ్ ఫెర్రీ ఫ్రిగేట్, 2 సముద్ర గస్తీ నౌకలను ఇక్కడ ఉంచింది. మే 8న మరికొన్ని యుద్ధ నౌకలను కమర్షియల్ టెర్మినల్స్ లో పాక్ దాచిపెట్టింది. పిఎన్ఎస్ అలంగీర్, బాబర్ క్లాస్ కార్వెట్, డామెన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజెల్ ఓపీవీ నౌకలను కమర్షియల్ టెర్మినల్స్ లో పాక్ డాకింగ్ చేసింది. పాకిస్తాన్తో యుద్ధం వేళ కూడా భారత దళాలు కరాచీ రేవును లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ పైథాన్ పేరిట విధ్వంసం సృష్టించాయి. నాడు ఒక ఫ్లీట్ ట్యాంకర్, చమురు డిపోలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొన్ని వాణిజ్య నౌకలు కూడా మునిగిపోయాయి.